వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. సో ఈ వీడియోలో రీసెంట్గా యూట్యూబర్ వైష్ణవి మర్డర్ జరిగింది కదండి, దాని గురించి మాట్లాడబోతున్నాను. ఆ అమ్మాయికి యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ 4 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇట్ ఈస్ హర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అని అప్పుడు నేను మళ్ళీ కొంచెం డీప్ డైవ్ చేశాక నాకు అర్థమైంది. అండ్ నిజం చెప్పాలంటే నాకు ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ వాళ్ళ పేరెంట్స్కి నేను ఒక్కటే అడగాలని అనుకుంటున్నానండి. షీ వాజ్ 4 months ఆర్ 3 months ఆఫ్ ప్రెగ్నెంట్ వైల్ షీ గాట్ మర్డర్డ్ కదా. అండ్ కొన్ని సోర్సెస్ ప్రకారం తనకి ఏజ్ వచ్చి 18 to 19 years ఉంది అని అంటున్నారు. వరస్ట్ సినారియోలో అమ్మాయి ఏజ్ 18 అని అనుకుందామండి. ఆ అమ్మాయికి పెళ్ళయి 8 months అయ్యింది. పెళ్ళి చేయడానికి అంత తొందర ఏమొచ్చిందండి? నాకు అర్థం కావట్లేదు. ఎవడో వచ్చి నాకు మీ అమ్మాయి అంటే ఇష్టం, నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను ఆ అమ్మాయిని అనగానే కొద్దిగా రీసెర్చ్ చేసేసి ఓకే అనేసుకుంటారా? అండ్ దట్ టు 17-18 years ఆఫ్ లైఫ్లో ఆ అమ్మాయికి ఏం మెచ్యూరిటీ ఉంటుందండి? హౌ కెన్ షీ హ్యాండిల్ ఎవ్రీథింగ్? నాకు అర్థం కావట్లేదు. లైక్ 21 years ఆఫ్ అఫీషియల్ ఏజ్ టు గెట్ మ్యారీడ్ ఫర్ గర్ల్స్ అని ఎందుకు పెడతారండి? బికాజ్ అప్పటి వరకు మనకంత ఏజ్ మెచ్యూరిటీ రాదు. మనం ఏం చేయాలి, ఒకవేళ లైఫ్లో ఏదన్నా భరించలేని సిచ్యువేషన్స్ వస్తే బేర్ చేయగలుగుతామా లేదా అనేది మన బ్రెయిన్కి తెలియదు. నా ఓన్లీ క్వశ్చన్ వచ్చేసి ఇదే అండి. మీరు మీ అమ్మాయి అంటే మీకు అంత ప్రాణం అని అంటున్నారు. డెఫినెట్లీ మీకు అన్యాయమే జరిగింది. ఇప్పుడు మీరు అందరినీ న్యాయం అడుగుతున్నారే, బట్ మీరే ఆ అమ్మాయికి అన్యాయం చేశారని నా ఫీలింగ్. అంత త్వరగా పెళ్లి చేసేసి, నేను ఒక వీడియో చూశాను. ఆ అమ్మాయి చెప్పారనమాట, దిస్ ఈజ్ నాట్ లవ్ మ్యారేజ్, మీరు అందరూ అనుకుంటున్నట్టు ఇది అరేంజ్ మ్యారేజ్ అని చెప్పేసి. నాకు ఇష్టం లేదు ఆయనను పెళ్లి చేసుకోవడం కూడాను, వీళ్ళే ఒప్పించి చేశారు అని చెప్పి. అంత తొందర ఏమొచ్చింది నాకు అసలు అర్థం కావట్లేదు. తనకి ఎన్ని గోల్స్ ఉండిండొచ్చు. ఇప్పటికీ చాలామంది చాలా త్వరగా పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు బై దేర్ విష్. అండ్ పల్లెటూళ్ళలో పెళ్ళిళ్ళు త్వరగా జరిగిపోతాయి. ఈవెన్ మై మామ్ గాట్ మ్యారీడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 17-18. అప్పుడున్న స్ట్రెంగ్త్ వేరు, బాడీ స్ట్రెంగ్త్ వేరు, ఇప్పుడున్న బాడీ స్ట్రెంగ్త్ వేరు. నాకు చాలా బాధేసింది వినగానే. షీ వాజ్ ప్రెగ్నెంట్ అని చెప్పేసి ఆ టైంలో ఎలా మర్డర్ జరిగింది అనేది నేను వీడియోస్లో చూశాను కూడాను. యాక్చువల్గా నాకు తెలిసినా కూడా నేను ఇగ్నోర్ చేసి జస్ట్ ర్యాండమ్గా నిన్న స్క్రోల్ చేస్తుంటేనే నాకు నా ఫీడ్లో ఆ అమ్మాయి యూట్యూబ్ ఛానల్ షార్ట్స్ రావటం, నేను చూడటం. మీరు ఛానల్లో చూస్తే లైక్ నాకు తెలిసి 14th March తన లాస్ట్ షార్ట్ వీడియో అప్లోడ్ చేసింది. అండ్ 9th March తన లాస్ట్ లాంగ్ వీడియో అప్లోడ్ చేసింది. వరల్డ్ అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఇంకా మనం 18 ఏళ్ళకే పెళ్ళిళ్ళు చేసేసుకోవాలి, 19 ఏళ్ళకే పిల్లల్ని కనేయాలి. నేను ఒకరి థాట్ ప్రాసెస్ని నేను తప్పు పట్టట్లేదు. బట్ ఏ మనిషి అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే, దే హ్యావ్ టు గెట్ మ్యారీడ్. బట్ బిఫోర్ దట్ వాళ్ళని వాళ్ళు ఇండివిజువల్గా హ్యాండిల్ చేసుకోగలగాలి. వాళ్ళని వాళ్ళు ఇండివిజువల్గా క్యారీ చేయగలగాలి. ఎవరి సపోర్ట్ లేకుండా ఫినాన్షియల్గా వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకోగలగాలి. అంత మెచ్యూరిటీ అన్న కనీసం మనిషికి ఉండాలండి. ఇఫ్ దే వాంట్ టు గెట్ మ్యారీడ్, మనం డిసైడ్ చేయకూడదు ఈ ఏజ్లోనే అమ్మాయికి పెళ్ళి చేసేయాలని. ఎనీవేస్, ఐ విష్ ఆ అమ్మాయి సోల్ షుడ్ బి రెస్ట్ ఇన్ పీస్. న్యాయం జరుగుతుందో లేదో నాకు తెలీదు. ఈవెన్ ఐ ప్రే ఫర్ ద జస్టిస్. బట్ మీ సైడ్ తప్పు లేదని మటుకు అయితే నేను ఒప్పుకోను. యాక్చువల్గా నేను చాలా డిస్టర్బ్ అయ్యాను నిన్న ఇదంతా డీప్ డైవ్ చేశాక. వై పీపుల్ విల్ డూ దిస్ అనేది అర్థం కాలేదు నాకు. Please do like, share and subscribe to my channel, guys. See you in another video.